హాయ్, మై నేమ్ ఇస్ గోపి. నేను ఈరోజు టాప్ 10 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టాప్ 10 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ టాప్ 10 పవర్ బిఐ డాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను తీసుకున్న టేబుల్స్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్స్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఎంజిఆర్, హైర్ డేట్, శాలరీ, commission, department, number. These are the employees columns in the employees database. Employees table లో ఉన్న columns ఇవి. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, లొకేషను. సో వీటిని తీసుకొని నేను టాప్ 10 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ retrieve all employees and their department names. Retrieve all employees and their department names. డిపార్ట్మెంట్ నేమ్స్ మరియు ఆల్ ఎంప్లాయీస్ నేమ్ని రిట్రైవ్ చేయండి. అంటే ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ టేబుల్స్ నుండి డిపార్ట్మెంట్ నేమ్, ఆల్ ఎంప్లాయీస్ని తీసుకురా. డిపార్ట్మెంట్ నేమ్స్ మరియు ఆల్ ఎంప్లాయీస్ నేమ్స్ని రిట్రైవ్ చేయాలి. దీనికి ఎస్క్యూఎల్ క్వెరీ సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబరు సెలెక్ట్ చేసుకున్నాను. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న జాబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ ఎంప్లాయీ ఈ ఎంప్లాయీ alias నేమ్ ఈ అని ఇచ్చుకున్నాను. సో ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్. ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. ఈ రెండింటికి జాయిన్ చేస్తున్నాను. జాయిన్ కాలం మీద ఫ్రమ్ ఎంప్లాయీ alias నేమ్ ఈ అని ఇచ్చుకున్నాను. జాయిన్ డిపిటి alias నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్కి డి అని ఇచ్చాను. ఆన్ ఈ డాట్ డి బీట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డి బీట్ నెంబర్. ఈ క్వరీ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ నేమ్ వైజ్గా ఆల్ ఎంప్లాయీస్ని రిట్రైవ్ చేస్తుంది. ఆల్ ఎంప్లాయీస్ అండ్ their department names కి DAX query employee with department name is equal to యాడ్ కాలమ్స్ని యాడ్ చేయడానికి ఎంప్లాయీ సోర్స్ టేబుల్, ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, న్యూ కాలం డిపార్ట్మెంట్ నేమ్, రిలేటెడ్ ఫంక్షన్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని, రిలేటెడ్ రోస్ని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్కి రిలేటెడ్ రోస్ని రిట్రైవ్ చేయాలి. సో దానికి డాక్స్ క్వెరీ ఎంప్లాయీ విత్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్,
న్యూ కాలం అనేది డిపార్ట్మెంట్ నేము రిలేటెడ్ ఫంక్షన్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని తీసుకురావాలని చెప్తున్నాము. ఈ కాలమ్స్ అన్నింటినీ యాడ్ చేసి డిపార్ట్మెంట్ నేమ్ వైజ్గా ఆల్ ఎంప్లాయీస్ని రిట్రైవ్ చేస్తుంది. Calculate the total salary for each department. ఈచ్ డిపార్ట్మెంట్కి టోటల్ శాలరీని లెక్కించండి. దీనికి టేబుల్స్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటాయి. దీనికి టేబుల్స్ ఎంప్లాయీస్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఉంటాయి. సో ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. సో ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేయాలి. జాయిన్ కాలం ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. శాలరీని టోటల్ శాలరీని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ఈ డాట్ శాలరీ అనేది శాలరీని సమ్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని సమ్ చేయాలి. సో ఈచ్ డిపార్ట్మెంట్ అన్న కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. శాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ దీనికి ఎస్క్యూఎల్ క్వెరీ సెలెక్ట్ డి డాట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కామా సమ్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీ యాజ్ టోటల్ శాలరీ. సమ్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని అలియాస్ నేమ్ టోటల్ శాలరీ అని ఇచ్చుకున్నాము. ఫ్రమ్ ఎంప్లాయీ ఎంప్లాయీ టేబుల్స్ నుండి అలియాస్ నేమ్ ఎంప్లాయీ టేబుల్కి ఈ అని ఇచ్చుకున్నాము. ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. సో ఎంప్లాయీ జాయిన్ డిఈపిటి డి డిపార్ట్మెంట్ టేబుల్కి అలియాస్ నేమ్ డి ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ గ్రూప్ బై డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఈచ్ డిపార్ట్మెంట్ నేమ్ వైజ్ ఈచ్ డిపార్ట్మెంట్ కొరకండి కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ని గ్రూప్ బై చేస్తున్నాం. సో ఆల్ డిపార్ట్మెంట్ నేమ్స్ని గ్రూప్ బై చేస్తుంది. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. క్యాలిక్యులేట్ ది టోటల్ శాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్కి టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయడానికి డాక్స్ క్వెరీ ఎలా రాయాలంటే టోటల్ శాలరీ బై డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఎస్క్యూఎల్లో గ్రూప్ బై అని రాస్తాం. డాక్స్లో సమ్మరైజ్ అని రాస్తాం. గ్రూప్ బైని సమ్మరైజ్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్. సో డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో న్యూ కాలం టోటల్ శాలరీ సమ్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ శాలరీని సమ్ చేయమంటున్నాం. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని సమ్ చేయమంటున్నాం. సో ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది టోటల్ శాలరీ అనే కాలంలో స్టోర్ అవుతుంది. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ శాలరీని ఈ డాక్స్ క్వెరీ అనేది డిస్ప్లే చేస్తుంది.
ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దెన్ దేర్ మేనేజర్స్. మేనేజర్స్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ ఎవరు? ఎవ్రీ మేనేజరు ఒక ఎంప్లాయే, కానీ ఎవ్రీ ఎంప్లాయీ మేనేజర్ కాదు. సో ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దెన్ దేర్ మేనేజర్. మేనేజర్స్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ని కనుగొనండి. సో ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ మాత్రమే ఉంది. సో మేనేజర్స్ టేబుల్ లేదు. సో ఎంప్లాయీస్ టేబుల్నే మేనేజర్స్ టేబుల్ అనుకోవాలి. సెలెక్ట్ E1 డాట్ ఈనేమ్. ఎంప్లాయీ E1 డాట్ ఈనేమ్ యాజ్ ఎంప్లాయీ, అలియాస్ నేమ్ ఎంప్లాయీ అని ఇచ్చుకున్నాం. ఎంప్లాయీ ఎంప్లాయీ 1 డాట్ శాలరీ, అలియాస్ నేమ్ ఎంప్లాయీ శాలరీ అనుకున్నాం. E2 డాట్ ఎంప్లాయీ నేమ్ యాజ్ మేనేజర్ అనుకున్నాం. అలియా ఎంప్లాయీ E2 డాట్ ఎంప్లాయీ నేమ్కి అలియాస్ నేమ్ మేనేజర్, కామా E2 డాట్ శాలరీ యాజ్ మేనేజర్ శాలరీ అనుకున్నాం. E2 డాట్ శాలరీ అంటే అలియాస్ నేమ్ మేనేజర్ శాలరీ అనుకున్నాము. ఫ్రమ్ ఎంప్లాయీ E1, ఫ్రమ్ ఈ కాలమ్స్ అన్ని ఎంప్లాయీస్ E1 ఎంప్లాయీ నుంచి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఎంప్లాయీస్ టేబుల్కి అలియాస్ నేమ్ E1, జాయిన్ ఎంప్లాయీ E2. ఎంప్లాయీ టేబుల్ని E2 అనుకున్నాం. ఆన్ E1 డాట్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీస్ టేబుల్ ఎంప్లాయీ E1 టేబుల్ని E2 టేబుల్ని సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాము. రెండిట్లో కామన్ కాలం ఎంప్లాయీ నెంబర్. ఆన్ E1 డాట్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయీ నెంబర్. సో కండిషన్ ఏంటంటే వేర్ E1 డాట్ శాలరీ గ్రేటర్ దాన్ E2 డాట్ శాలరీ. అంటే మేనేజర్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ని కనుగొనాలి. కాబట్టి వేర్ కండిషన్ ఎలా రాయాలి? వేర్ E1 డాట్ శాలరీ గ్రేటర్ దాన్ E2 డాట్ శాలరీ. ఈ క్వరీ ఏం చేస్తుందంటే మేనేజర్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దెన్ దేర్ మేనేజర్. మేనేజర్స్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్కి డాక్స్ క్వరీ ఇలా రాయాలి. ఎంప్లాయీస్ ఎర్నింగ్స్ మోర్ దెన్ మేనేజర్స్. మేనేజర్స్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ యాడ్ కాలమ్స్. ఫిల్టర్ చేస్తున్నాం యాడ్ కాలమ్స్ని యాడ్ చేయడానికి. ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, న్యూ కాలం అనేది మేనేజర్ శాలరీ. లుక్అప్ వాల్యూ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయీ శాలరీని, ఎంప్లాయీ నెంబర్ని, ఎంప్లాయీ మేనేజర్ని వీటి వాల్యూస్ని తీసుకురావడం కోసం, వీటి రోస్ని తీసుకురావడం కోసం ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ మేనేజర్ శాలరీ. మేనేజర్ శాలరీ కన్నా ఎంప్లాయీ శాలరీ ఎక్కువ సంపాదించే వాళ్ళని డిస్ప్లే చేయడానికి. సో దీనికి డాక్స్ క్వరీ ఫిల్టర్ ఆఫ్ యాడ్ కాలమ్స్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, మేనేజర్ శాలరీ అనేది న్యూ కాలం, లుక్అప్ వాల్యూ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ నుండి శాలరీని సెలెక్ట్ చేయమంటున్నాం, ఎంప్లాయీ టేబుల్ నుండి ఎంప్లాయీ నెంబర్ని సెలెక్ట్ చేయమంటున్నాం, ఫిల్టర్ చేయమంటున్నాం, ఎంప్లాయీ టేబుల్ నుండి మేనేజర్ని ఫిల్టర్ చేయమంటున్నాం.
సో దీనికి నీ అలియాస్ నేమ్ మేనేజర్ శాలరీ అనుకున్నాం, న్యూ కాలం, కామా, బ్రాకెట్ క్లోజ్, కామా, సింగిల్ కోట్లో ఎంప్లాయీ ఆఫ్ శాలరీ గ్రేటర్ దాన్ మేనేజర్ శాలరీ, బ్రాకెట్ క్లోజ్. ఈ కండిషన్ ఏం చేస్తుందంటే మేనేజర్ కన్నా ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఈచ్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కౌంట్ చేయి. డిపార్ట్మెంట్స్ టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్ ఉంటుంది. కాలమ్స్ ఏం చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కౌంట్ చేసుకోవాలి కాబట్టి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈచ్ డిపార్ట్మెంట్ అన్న కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. జాయిన్కి ఎంప్లాయీస్ టేబుల్కి, డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం, డిపార్ట్మెంట్ నెంబరు. సో డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా సో దీనికి క్వరీ సెలెక్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండి కాబట్టి కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ని కౌంట్ చేయమంటున్నాం. దీనికి అలియాస్ నేము ఎంప్లాయీ కౌంట్ అని ఇచ్చుకున్నాము. ఫ్రమ్ డిపార్ట్మెంట్, ఇవన్నిటిని డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. అలియాస్ నేమ్ డి అని ఇచ్చుకున్నాము. ఎంప్లాయీస్ టేబుల్ని, డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాము. జాయిన్ ఏం యూజ్ చేస్తున్నాం అంటే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తున్నాం. రెండు ఎంప్లాయీస్ టేబుల్కి, డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. ఫ్రమ్ డిఈపిటిటి లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఆల్ రోస్ అనేవి డిస్ప్లే, ఆల్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీస్ టేబుల్కి అలియాస్ నేమ్ ఈ అని ఇచ్చుకున్నాము. ఆన్ డి డాట్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు ఈ డాట్ డిఈపిటి నెంబరు. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని గ్రూప్ బై చేస్తున్నాం. గ్రూప్ బై డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కౌంట్ చేసి ఈ క్వరీ చూపిస్తుంది. సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్కి డాక్స్ క్వరీ ఇలా రాస్తాము. ఎంప్లాయీ కౌంట్ బై డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఎస్క్యూఎల్లో గ్రూప్ బై, డాక్స్లో సమ్మరైజ్ అని రాస్తాం గ్రూప్ బై ఫంక్షన్ని. సో ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేయమంటున్నాము. సో న్యూ కాలము ఎంప్లాయీ కౌంట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కౌంట్ చేయమంటున్నాం కాబట్టి కౌంట్ రోస్ని ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో దీనికి డాక్స్ క్వరీ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్కి డాక్స్ క్వరీ సమ్మరైజ్ ఆఫ్ ఎంప్లాయీస్ కౌంట్ బై డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మరైజ్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ సింగిల్ కోట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నేమ్ కామా న్యూ కాలం ఎంప్లాయీ కౌంట్ కామా కౌంట్ రోస్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ని కౌంట్ చేయమంటున్నాం. న్యూ కాలం అనేది ఎంప్లాయీస్ కౌంట్. ఈ కౌంట్ రో చేసిన వాల్యూస్ని ఎంప్లాయీ కౌంట్ అనే కాలంలో డిస్ప్లే చేస్తుంది. Find the highest paid employee in each department. ఈచ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పేడ్ చేసే ఎంప్లాయీని కనుగొనండి.
అంటే ఈ టేబుల్ ఇది కనుగొనాలంటే 2 టేబుల్స్ ఉన్నాయి. అవి ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. రెండిట్లో కామన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు, జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. ఎంప్లాయీస్ టేబుల్ని డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద జాయిన్ చేస్తాము. సెలెక్టెడ్ కాలమ్స్ డిపార్ట్మెంట్ నేము, శాలరీ, ఎంప్లాయీ నేము. దీనికి ఎస్క్యూఎల్ క్వరీ ఇలా రాస్తాము. సెలెక్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుండి అని తీసుకుంటున్నాము. ఎంప్లాయీస్ టేబుల్కి అలియాస్ నేమ్ ఈ అని ఇచ్చుకుంటున్నాము. జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ తీసుకుంటుంది. డిపార్ట్మెంట్కి అలియాస్ నేము డి అని ఇచ్చుకున్నాము. ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు. ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబరు. వేర్ కండిషన్ ఇలా రాస్తున్నాము. వేర్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీ ఎంప్లాయీ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీని సెలెక్ట్ చేయమంటున్నాం. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుండి మ్యాక్స్ ఆఫ్ శాలరీని సెలెక్ట్ చేయమంటున్నాం. వేర్ కండిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్. సో ఇదేం చేస్తుందంటే ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీని ఫైండ్ అవుట్ చేస్తుంది. మ్యాక్స్ శాలరీని ఫైండ్ అవుట్ చేస్తుంది. the highest paid employee in each department. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా మ్యాక్స్ శాలరీని ఫైండ్ అవుట్ చేయడానికి డాక్స్ క్వరీ ఇలా రాస్తాము. హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీ బై డిపార్ట్మెంట్ వైజ్గా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీని కనుగొనడానికి డాక్స్ క్వరీ యాడ్ కాలమ్స్ని యాడ్ చేస్తాము. సమ్మరైజ్ ఆఫ్ గ్రూప్ బై చేస్తున్నాం. సమ్మరైజ్ ఆఫ్ ఎంప్లాయీ వైజ్గా డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, డిపార్ట్మెంట్ నేమ్ వైజ్గా గ్రూప్ బై చేస్తున్నాము. అండ్ మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ వైజ్గా గ్రూప్ బై చేస్తున్నాము. డిపార్ట్మెంట్ నేమ్ వైజ్గా మ్యాక్స్ శాలరీ వైజ్గా గ్రూప్ బై చేస్తున్నాము. సో మ్యాక్స్ శాలరీ అనేది న్యూ కాలము. మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీని మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీని మ్యాక్సిమైజ్ చేయమంటున్నాం. ఈ మ్యాక్స్ చేసిన రోస్ని మ్యాక్స్ శాలరీ అనే న్యూ కాలంలో స్టోర్ చేస్తుంది. ఎంప్లాయీ నేమ్ కామా క్యాలిక్యులేట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ని మ్యాక్స్ ఎంప్లాయీ నేమ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. న్యూ కాలం ఎంప్లాయీ నేము ఫిల్టర్ ఆఫ్ ఎంప్లాయీ కామా ఎంప్లాయీ ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ శాలరీ. మ్యాక్స్ శాలరీలో ఉన్న ఎంప్లాయీని ఫిల్టర్ చేయమంటున్నాము. సో క్యాలిక్యులేట్ మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. ఫిల్టర్ ఎంప్లాయీ శాలరీ మ్యాక్స్ ఆఫ్ శాలరీలో ఉన్న ఎంప్లాయీని ఫిల్టర్ చేయమంటున్నాం. దీనికి అవుట్పుట్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీని డిస్ప్లే చేస్తుంది.
Calculate the average salary for each job role. ఈచ్ జాబ్ రోల్కి యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీనికి రెండు టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ టేబుల్, జాబ్ టేబుల్. ఓన్లీ జాబ్ కాబట్టి క్యాలిక్యులేట్ ది యావరేజ్ శాలరీ ఫర్ ఈచ్ జాబ్ రోల్. ఈచ్ జాబ్ రోల్ వైజ్గా యావరేజ్ శాలరీని, ఈచ్ జాబ్ రోల్కి యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంప్లాయీస్ టేబుల్ నుండి సెలెక్ట్ జాబ్ కామా సమ్మరైజ్ ఫంక్షను యావరేజ్ ఆఫ్ శాలరీ అలియాస్ నేము యావరేజ్ శాలరీ అనుకుంటూ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుండి జాబ్ని యావరేజ్ శాలరీని సెలెక్ట్ చేసుకుంటుండు. గ్రూప్ బై జాబ్, ఈచ్ జాబ్ రోల్ వైజ్ కండు కాబట్టి జాబ్ని గ్రూప్ బై చేస్తున్నాం. సో ఈచ్ జాబ్ రోల్ వైజ్గా గ్రూప్ బై చేస్తుంది. ఈచ్ జాబ్ రోల్ వైజ్గా గ్రూప్ చేసి యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ ఎస్క్యూఎల్ క్వెరీ అనేది. క్యాలిక్యులేట్ ది యావరేజ్ శాలరీ ఫర్ ఈచ్ జాబ్ రోల్కి డాక్స్ క్వెరీ ఇలా రాయాలి. యావరేజ్ శాలరీ బై జాబ్ ఈజ్ ఈక్వల్ టు డాక్స్లో గ్రూప్ బైని సమ్మరైజ్ అని రాస్తాము. ఎంప్లాయీ కామా ఎంప్లాయీ ఆఫ్ జాబ్, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న జాబ్ని గ్రూప్ బై చేయమంటున్నాం. న్యూ కాలం యావరేజ్ శాలరీ కామా యావరేజ్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ. యావరేజ్ శాలరీ వాల్యూస్ని యావరేజ్ శాలరీ అనే న్యూ కాలంలో స్టోర్ చేయమంటున్నాము. సో దీనికి డాక్స్ క్వెరీ సమ్మరైజ్ ఆఫ్ సింగిల్ కోట్లో ఎంప్లాయీ కామా సింగిల్ కోట్లో ఎంప్లాయీ ఆఫ్ జాబ్ కాలం మీద గ్రూప్ బై చేస్తున్నాం. సో శాలరీ వైజ్గా కూడా గ్రూప్ బై చేస్తున్నాము. సో న్యూ కాలం యావరేజ్ శాలరీస్ డబుల్ కోట్స్లో యావరేజ్ శాలరీ కామా యావరేజ్ ఆఫ్ సింగిల్ కోట్లో ఎంప్లాయీ ఆఫ్ శాలరీ. సో ఇదేం చేస్తుందంటే ఈచ్ జాబ్ రోల్ వైజ్గా యావరేజ్ శాలరీని సమ్మరైజ్ చేసి చూపిస్తుంది ఈ డాక్స్ క్వెరీ అనేది. ఫైండ్ ఎంప్లాయీస్ హూ వర్ హైర్డ్ ఇన్ 1981. Find employees who were hired in 1981. 1981లో తీసుకున్న ఎంప్లాయీస్ని కనుగొనండి. ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హైర్ డేట్ నుండి డేట్ని ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టేబుల్ ఎంప్లాయీ, సెలెక్ట్ కాలమ్స్ ఏమి సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీ నేమ్, హైర్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ టేబుల్ నుండి వేర్ కండిషన్ రాయాలి. దీనికి ఎస్క్యూఎల్ క్వెరీ సెలెక్ట్ ఈ నేమ్ కామా హైర్ డేట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఇయర్ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 సెమీకాలన్. ఈ ఎస్క్యూఎల్ క్వెరీ 1981లో తీసుకున్న ఎంప్లాయీస్ని కనుగొంటుంది. నేమ్ని హైర్ డేట్ని డిస్ప్లే చేస్తుంది. ఫైండ్ ఎంప్లాయీస్ హూ వర్ హైర్డ్ ఇన్ 1981. 1981లో తీసుకున్న ఎంప్లాయీస్ని కనుగొనడానికి డాక్స్ క్వెరీ ఇలా రాస్తాము. ఎంప్లాయీస్ హైర్డ్ ఇన్ 1981 ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సోర్స్ టేబుల్, ఇయర్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ హైర్ డేట్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న హైర్ డేట్ని
సెలెక్ట్ చేయి ఈజ్ ఈక్వల్ టు 1981. ఫిల్టర్ చేయి, ఎంప్లాయీస్ టేబుల్లో ఫిల్టర్ చేయి. ఇయర్ అనే కాలం మీద ఎంప్లాయీ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 బ్రాకెట్ క్లోజ్. ఇది ఏం చేస్తుందంటే, ఈ డాక్స్ క్వరీ ఏం చేస్తుందంటే 1981లో ఉన్న ఎంప్లాయీస్ని 1981లో తీసుకున్న ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. ఎంప్లాయీ నేమ్ వైజ్గా, ఇయర్ వైజ్గా. Calculate the total commission paid by department. Calculate the total commission paid by department. డిపార్ట్మెంట్ ద్వారా టోటల్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఏందని సెలెక్ట్ చేసుకున్నామంటే డిపార్ట్మెంట్ నేమ్, కమిషన్ కాలం, సమ్ ఆఫ్ శాలరీ, సమ్ ఆఫ్ ఈ కమిషన్. సెలెక్ట్ ప్రైస్ టేబుల్ నుండి సెలెక్ట్ డి డాట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ కామా సమ్ ఆఫ్ ఎంప్లాయీ డాట్ కమిషన్ యాజ్ టోటల్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ అలియాస్ నేమ్ ఈ అని ఇచ్చుకుంటాము. ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ అన్నాడు కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ వైజ్గా గ్రూప్ బై చేస్తాము. దీనికి ఎస్క్యూఎల్ క్వరీ ఎలా రాస్తాము, సెలెక్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కామా సమ్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కమిషన్, సమ్ ఆఫ్ ఈ డాట్ కమిషన్ అలియాస్ నేమ్ టోటల్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ అలియాస్ నేమ్ ఈ, జాయిన్ అంటే ఎన్ఆర్ జాయిన్ తీసుకుంటుంది, డిఈపిటి అలియాస్ నేమ్ డి ఆన్ ఈ డాట్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిఈపిటి నెంబర్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్ సెమీకాలన్. సో ఈ ఎస్క్యూఎల్ క్వరీ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది గ్రూప్ బై చేసి. క్యాలిక్యులేట్ ది టోటల్ కమిషన్ పెయిడ్ బై డిపార్ట్మెంట్. దీనికి డాక్స్ క్వరీ ఎలా రాయాలంటే టోటల్ కమిషన్ బై డిపార్ట్మెంట్ సమ్మరైజ్ అంటే డాక్స్లో గ్రూప్ బై ఎంప్లాయీ సోర్స్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ని గ్రూప్ బై చేయమన్నాం. న్యూ కాలం టోటల్ కమిషన్ కామా కమిషన్ని సమ్ చేయమంటున్నాం, ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న కమిషన్ని సమ్ చేయమంటున్నాము. ఈ సమ్ చేసిన కమిషన్ రోస్ని టోటల్ కమిషన్ అనే న్యూ కాలమ్స్లో స్టోర్ చేస్తుంది. దీనికి డాక్స్ క్వరీ ఎలా రాస్తాం, సమ్మరైజ్ ఆఫ్ సింగిల్ కోట్లో ఈఎంపీ కామా సింగిల్ కోట్లో డిఈపిటి డి నేమ్ కామా డబుల్ కోట్స్లో టోటల్ కమిషన్ కామా సమ్ ఆఫ్ సింగిల్ కోట్లో ఈఎంపీ కమిషన్ బ్రాకెట్ క్లోజ్. సో టోటల్ కమిషన్ని డిపార్ట్మెంట్ వైజ్గా డిస్ప్లే చేస్తుంది ఈ డాక్స్ క్వరీ అనేది. ఫైండ్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్. నో కమిషన్స్తో ఎంప్లాయీస్ని కనుగొనండి. కమిషన్ కాలం తీసుకోవాలి, ఎంప్లాయీ నేమ్ తీసుకోవాలి,
సెలెక్టెడ్ కాలమ్స్ ఎంప్లాయీ నేమ్ తీసుకోవాలి, కమిషన్ తీసుకోవాలి. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుండి వేర్ కండిషన్ రాయాలి. సో దీనికి ఎస్క్యూఎల్ క్వరీ ఫైండ్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్కి ఎస్క్యూఎల్ క్వరీ ఎలా రాయాలి. సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కామా కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుండి వేర్ కండిషన్ వేర్ కమిషన్ ఈజ్ నల్ ఆర్ కమిషన్ ఈక్వల్ టు 0. కమిషన్ నల్ అయి ఉండాలి ఆర్ కమిషన్ 0 అయి ఉండాలి. అప్పుడు ఎస్క్యూఎల్ క్వరీ అనేది కమిషన్ తీసుకొని ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. కమిషన్ తీసుకొని ఎంప్లాయీస్ని కనుగొనడానికి డాక్స్ క్వరీ ఎలా రాయాలంటే ఫిల్టర్ ఆఫ్ ఎంప్లాయీ కామా ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఎంప్లాయీ కమిషన్ నార్ ఎంప్లాయీ కమిషన్ ఈక్వల్ టు 0. సో ఎంప్లాయీస్ విత్ నో కమిషన్ ఈక్వల్ టు ఫిల్టర్ చేయమంటున్నాం. ఏంది ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న కమిషన్ని ఫిల్టర్ చేయమంటున్నాం. కమిషన్ అనే కాలం ఫిల్టర్ చేయమంటున్నాం. సో ఫిల్టర్ ఆఫ్ సింగిల్ కోట్లో ఎంప్లాయీ కామా ఈజ్ బ్లాంక్ ఆఫ్ సింగిల్ కోట్లో ఎంప్లాయీ కమిషన్ బ్రాకెట్ క్లోజ్ నార్ లేదా సింగిల్ కోట్లో ఎంప్లాయీ ఆఫ్ కమిషన్ ఈక్వల్ టు 0 బ్రాకెట్ క్లోజ్. సో ఈ డాక్స్ క్వరీ అనేది కమిషన్ తీసుకొని ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. రిట్రీవ్ ది టాప్ 3 హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్. టాప్ హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ని రిట్రైవ్ చేయండి. సో దీనికి సెలెక్టెడ్ కాలమ్స్ ఎంప్లాయీస్ నేము, టాప్ 3 కాబట్టి హైయెస్ట్ పేడ్ కాబట్టి టాప్ 3 మ్యాక్స్ ఆఫ్ శాలరీ తీసుకోవాలి. సెలెక్ట్ టాప్ 3 తీసుకోవాలి. సో ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీ నేమ్ శాలరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. సార్టింగ్ ఆర్డర్ బై శాలరీ పెట్టాలి, సార్టింగ్ డిసెండింగ్ పెట్టాలి. దీనికి ఎస్క్యూఎల్ క్వరీ రాస్తాము. సెలెక్ట్ టాప్ 3 ఎంప్లాయీ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై శాలరీని ఆర్డర్ బై చేయమంటున్నాం. సార్టింగ్ డిసెండింగ్ సార్టింగ్ చేయమంటున్నాం. హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకి. డిసెండింగ్ అంటే హైయెస్ట్ వాల్యూని ఫస్ట్ చూపిస్తుంది, హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూని చూపిస్తుంది. సో ఈ ఎస్క్యూఎల్ క్వరీ అనేది టాప్ 3 ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. టాప్ 3 ఎంప్లాయీస్ శాలరీని డిస్ప్లే చేస్తుంది. టాప్ 3 ఎంప్లాయీస్ శాలరీ కనుగొనడానికి డాక్స్ క్వరీ ఎలా రాస్తాము. టాప్ 3 హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు టాప్ n ఆఫ్ 3 కామా సింగిల్ కోట్లో ఎంప్లాయీ కామా సింగిల్ కోట్లో ఎంప్లాయీ ఆఫ్ శాలరీ కామా డిసెండింగ్ బ్రాకెట్ క్లోజ్. సో టాప్ nని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో టాప్ 3ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. హైయెస్ట్ పేడ్ అని కాబట్టి 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీ శాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సార్టింగ్ డిసెండింగ్ అంటున్నాం. డిసెండింగ్ అంటే హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూని చూపిస్తుంది. సో ఈ డాక్స్ క్వరీ అనేది టాప్ 3 హైయెస్ట్ పేడ్ వాల్యూస్ని టాప్ 3 ఎంప్లాయీ శాలరీని డిస్ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.